ప్రిస్క్రిప్షన్ ఉందా? కొన్ని మెడికల్ షాపుల్లో కొన్ని మందుల కోసం వెళ్తే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇది. నిద్ర పట్టడానికి వేసుకునే ఎవెల్ మందు బిల్లలు కావాలన్నా కూడా డాక్టర్ రిఫర్ చేస్తేనే ఇస్తారు, కానీ ఏదో మనం అడిగినంత మాత్రాన ఇవ్వరు. ఎందుకంటే డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీలో ఉంటేనే అమ్మాలి అనే నిబంధన కొన్ని షాపుల్లో తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ షెడ్యూల్డ్ హెచ్ కేటగిరీకి చెందిన రేరెస్ట్ మెడిసిన్ వయాగ్రా, ఇది మాత్రం అడిగిందే తడువుగా ఇచ్చేస్తున్నారు. అది ఎవరికంటే వాళ్లకు, ఏదో అర్బన్ ఏరియాస్లోనో కాస్మోపాలిటన్ సెక్టార్స్లోనో కాదది, ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇస్తున్నారు. ఎస్, వయాగ్రా ఓపెన్ సేల్స్. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. లైంగిక పటుత్వం కోసం, సుఖవంతమైన సంసారం కోసం అనే ట్యాగ్ లైన్ తో అమ్ముడయ్యే ఈ వయాగ్రా టాబ్లెట్ల అమ్మకం దందా ఉభయ గోదావరి జిల్లాల్లో యథేచ్ఛగా జరిగిపోతోంది. ఒక్క వయాగ్రానే కాదు, గర్భవిచ్ఛితి మందులు సైతం విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు ఈ దుకాందారులు. ఏకంగా 30 మెడికల్ షాపుల్లో దాడులు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సరఫరా అవుతున్న మెడిసిన్స్ ని చూసి షాక్ అయ్యారు. ఎలాంటి బిల్స్ లేకుండా వయాగ్రా కొంటూ అమ్ముతున్న రాకెట్ గుట్టురట్టయింది. రాజమండ్రి నుంచి వచ్చాము నువ్వు ఇవన్నీ తీసుకుని. అబార్షన్ కిట్లు, సుభాగ్రా, వయాగ్రా. అయితే అసలు ఎలా బయటపడింది ఈ మందుల దందా? ఎక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలింది? జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ మెడికల్ షాపుల్లో రెగ్యులర్ చెకింగ్స్ కి వెళ్లారు. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే గణేష్ అనే కుర్రాడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని ఆరా తీశారు. రాజమండ్రికి చెందిన గణేష్ కాల్ డేటా వెతికితే 30కి పైగా షాపులతో అతను టచ్ లో ఉన్నట్టుగా తేలింది. మొదట్లో బుట్టాయిగూడెంలోని కార్తికేయ మెడికల్స్, లక్ష్మీ దుర్గా మెడికల్స్, కొయ్యలగూడెంలో మురళీకృష్ణ మెడికల్స్ ను సీజ్ చేశారు. వీళ్లను విచారించి పక్కా సమాచారం సేకరించి మిగతా దుకాణాల మీద కూడా మెరుపు దాడులు చేయాలని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆలోచన చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది. ఎవరైతే గణేష్ దొరికాడో గణేష్కి సంబంధించినటువంటి ఫోన్కి సంబంధించినటువంటి లావాదేవీలు, ఈ మెడికల్ షాపులకు సంబంధించి ఎవరెవరు అతనికి ఎంత మొత్తంలో ట్రాన్స్ఫర్ చేశారు, ఏ తేదీల్లో ట్రాన్స్ఫర్ చేశారనే కనుక రికార్డులు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపుగా 30 నుంచి 50 వరకు కూడా మెడికల్ షాపులకు సంబంధించినటువంటి సమాచారం అధికారులు ఎవరైతే జంగారెడ్డిగూడెంకి సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇన్ఛార్జిగా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆలీ మొత్తం తనిఖీ చేశారో, ఆ తనిఖీ చేసిన సందర్భంలోనే ఇంకా 50 వరకు కూడా షాపులకు సంబంధించిన సమాచారం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఫర్దర్గా కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వయాగ్రా షెడ్యూల్డ్ హెచ్ కేటగిరీకి చెందిన టాబ్లెట్స్. ఇవి కౌంటర్లో చెయ్యి పెట్టగానే ఇచ్చేసే రకం కాదు. ఇవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తప్ప ఇవి అమ్మకూడదు. కానీ ఇతగాడు యథేచ్ఛగా షాపులకు సప్లై చేయడం, ఆ షాపుల్లో ఎనాసిన్, పారాసెటమాల్ అమ్మినంత ఈజీగా ఇవి ఓపెన్ సేల్స్ లో విచ్చలవిడిగా అమ్మేయడం, ఇది ఇక్కడ జరిగే దందా. అసలు ఈ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్ ఇంత సులభంగా వీళ్ళకి ఎలా చేరుతుందో ఆరా తీస్తే ఇదంతా ఓ సిండికేట్ బిజినెస్ గా తేలింది. సంబంధించిన మందే తీసుకున్నానండి. మ్యాన్ ఫోర్స్ 50 టాబ్లెట్స్ తీసుకున్నాను. అవి అమ్మకూడదు, కానీ అతను ద్వారా కొద్దిగా తీసుకున్నాం, కానీ మళ్ళీ వెంటనే వెనక్కి ఇచ్చేసానండి. అది తెలియదు, అతను పట్టుబడిన వెంటనే వెనక్కి ఇచ్చేసాను నేను. అసలు ఏం విక్రయించలేదండి. అది దొరికి కొన్నట్టే వెనక్కి ఇచ్చేసానండి. ఏదో ఎక్కడో ఒకడు ఉంటాడు చీడపురుగు. ఆ చీడపురుగు గురించి అందరికీ మనకి ఈ సమస్యలు వస్తున్నాయండి. 99% ఈ ఆఫీసర్స్ స్ట్రిక్ట్గా ఉండటం, ఇవన్నీ జరగటం వల్ల అసలు ఎక్కడా లేదండి. ఏ షాప్లోనూ ఇవ్వట్లా, మత్తు బిళ్ళలు కూడా ఇవ్వట్లేదండి. ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి జడుస్తున్నాం. ఇది ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుంటే కానీ ఎవరు ఇవ్వట్లేదండి. అట్లాంటిది ఎక్కడెక్కడో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. అది హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి లేదంటే హోల్సేల్ షాపుల నుంచి జీరో బిల్స్ తో తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా గోదావరి జిల్లాల్లో విక్రయానికి పెట్టి స్థానికంగా జనాన్ని వయాగ్రాకు బానిసలుగా మార్చేస్తున్న వైనం ఇది. బ్లాక్ లో అమ్మకం, బ్లాక్ లో కొనుగోలు, అమ్మినట్లు కొన్నట్లు ఏ రికార్డులు ఉండవు. అంతా జీరో బిల్ దంతా. ఎవరికి అనుమానం రాకుండా బైక్ పై మందులను తరలిస్తున్న వీళ్ల మీద డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. పైగా అసలు ధర కంటే 4 రెట్లు ఎక్కువ చేసి అమ్మడం ఈ దోపిడీలో ఇంకో కోణం. అబార్షన్కి సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, వాటిని వాడితే అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు, కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున అమ్ముతున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి వాటిని దిగుమతి చేసుకుని తీసుకొచ్చి అక్రమంగా చాలా షాపుల్లో, కేవలం ఇప్పుడు ఈ షాపులో నిన్న మీరు ఒక సరఫరాదారుని కూడా ఎవరైతే అమ్ముతున్నాడో అతను కూడా మీరు పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏంటి ఇవి ఎలాగ చలామణిలోకి వస్తున్నాయి ఏంటండి? లేదు, యాక్చువల్గా మేము గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే మేము చాలా కేసులు పెట్టడం జరిగింది. మా తణుకు ఇన్స్పెక్టర్ గారు కానివ్వండి, నేను తణుకులో పనిచేసినప్పుడు కానివ్వండి, తర్వాత భీమవరంలో కానివ్వండి, మేము నార్కోటిక్ డ్రగ్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసాము. వీళ్ళ దగ్గర వయాగ్రా కోసం ఎగబడే రెగ్యులర్ కస్టమర్స్ లో బీపీ, షుగర్ పేషెంట్లే ఎక్కువ. వివాహితర సంబంధాలున్న కుర్రోళ్ళు, కోరికలు ఎక్కువగా ఉండి వయసు సహకరించని వాళ్ళు,
ఎక్స్ట్రా సామర్థ్యం కోసం ఈ వయగ్రాను వెర్రిగా కొనేసుకుంటున్నారు. ఇల్లీగల్ అఫైర్స్ కారణంగా గర్భం తెచ్చుకొని ఆసుపత్రులకు వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనుకునే వాళ్ళు కూడా చాటుమాటుగా గర్భ విచ్ఛిత్తి మందులు సైతం వీళ్ల దగ్గర దొరుకుతాయి. ఇంకా మత్తు కోసం పిల్లలు ఎక్కువగా వాడే ట్రెమడాల్ టాబ్లెట్లు ప్రిస్క్రిప్షన్ తో పని లేకుండా అమ్మేస్తున్నారు. ఈ డ్రగ్స్ అనేవి వితౌట్ డాక్టర్ సూపర్విజన్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం అనేది చట్టరీత్యా నేరం. అలానే వీళ్ళు కొనుగోలు బిల్లులు లేకుండా తెచ్చేసి మాకు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వచ్చినా కనబడకుండా వేరే చోట దాచేయడం, సో ఇలాంటివి చేస్తూ జనాల్ని మోసం చేస్తూ అలానే గతంలో వయగ్రా లాంటివి వాడకూడదు, మార్కెట్లో అమ్మకూడదు అనేది కూడా ఉంది. అంటే అలా వాడొచ్చా, ఎవరైనా వాడొచ్చా, లేకపోతే అబార్షన్కి సంబంధించి ప్రత్యేకంగా పర్టికులర్గా అబార్షన్కి సంబంధించి ఎవరికి వాళ్ళే వాడితే చాలా విపరీతమైన ప్రమాదాలు జరిగాయి? ఎస్ అండి, అబార్షన్ కిట్ల విషయంలో మాత్రం మీరు చెప్పింది నిజమే. అవి చాలా జాగ్రత్తగా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే, అది కూడా గైనకాలజిస్ట్ సమక్షంలోనే వాడాలి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళు సూచించినట్లుగా, అలానే వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్లోనే వాడాలి. లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చాలా ఇష్యూస్ అవుతాయి, ప్రాణానికి కూడా ప్రాబ్లం వస్తుంది. వెరేజ్ వయాగ్రా సుహాగ్రా కూడా కార్డియాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు రాస్తేనే రాయాలి. కానీ కొంతమంది మాత్రం ఈ కుర్రోళ్ళు అలానే యంగ్స్టర్స్ వీళ్ళు వితౌట్ అనాథరైజ్డ్గా ఈ షాపుల్లో తీసుకుని దాన్ని వాడి కొంతమంది ప్రాణాల మీద కూడా ముప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. నగర పట్టణ ప్రాంతాలైతే అధికారుల నిఘా ఎక్కువగా ఉంటుంది కనుక మారుమూల గ్రామాల్లోనే వయగ్రా అమ్మకాలు ఎక్కువగా జరుపుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని మెడికల్ షాపుల్లో మాత్రమే సేల్ కి సంబంధించి రికార్డులుంటాయి. అందుకే మిగతా దుకాణాలనే ఈ ముఠా టార్గెట్ చేసుకుంది. ఇదే ముఠా ఇంకాస్త విస్తృతమై సిటీల్లోకి వెళ్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇదే ప్రాంతంలో గతంలో కూడా వయగ్రా అమ్మకాలు విచ్చలవిడిగా జరిపినట్టు TV9 నిఘాలో బయటపడింది. కట్ చేస్తే అంతకు మించి షురూ అవుతోంది మందు బిళ్లల దందా. మార్కెట్లో పాల ప్యాకెట్లు ఎంత ఈజీగా తీసుకొచ్చి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారో ఆ విధంగా హైదరాబాద్ నుంచి అక్రమంగా బిల్లులు లేకుండా తీసుకొచ్చిన మందుల్ని మెడికల్ షాపుల్లో ఉంచి వీటిని అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా దుర్గాతో రవి, TV9 కోయిలగూడ నుంచి.